హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు మౌనిక. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీస్ బై రామ్నిక. ఈరోజు వీడియో వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అనమాట. మాకు ఈ వీకెండ్ లాంగ్ వీకెండ్ అంటే సెప్టెంబర్ 1 వచ్చేసి లేబర్ డే అనమాట. సో దానికి మాకు సేల్ అయితే ఉంటుంది అవుట్లెట్స్లో. సో ఇంకా రామ్ షాపింగ్ చేద్దాము ఏమైనా అని అంటే ఇంకా సరే అని, మనకు తెలిసిందే కదా మన గర్ల్స్కి షాపింగ్ అంటే ఎంత పిచ్చో. సో ఇంకైతే షాపింగ్కి అవుట్లెట్స్కి వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇంకా మా దగ్గర ఉన్న అవుట్లెట్ మాల్స్కి అయితే వెళ్ళాము. అక్కడైతే కొన్ని మంచి డీల్స్లో దొరికాయి. అవి కొంచెం ఎక్కువ రామ్కే ఎక్కువ డీల్లో ఉంది. సో తీసుకున్నాము. మనకి ఉన్నాయి కానీ చాలా తక్కువ లిమిటెడ్ వర్షన్ ఉన్నాయి. సో దాంట్లో నచ్చినవి కొన్ని తీసుకున్నాను. ఈసారి అయితే రామ్కి ఎక్కువ షాపింగ్ చేసాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ దట్స్ ఇట్. ఇంకా ఏమేమి తీసుకున్నామో మీకు డీల్స్లో ఏం మంచి డీల్ వచ్చిందో చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్, ఫస్ట్ అయితే లోవిసా అనే బ్రాండ్లో ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను. మీకు తెలుసు కదా, మీరు నా వీడియోస్ చూస్తూ ఉండంటే నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎంత పిచ్చో మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ అయితే అక్కడ ఈ పింక్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఇవి సంథింగ్ నార్మల్ ఇయర్ రింగ్స్. ఇది ఒక ఫ్లవర్ టైప్. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ వైట్ అండ్ ఎల్లో. ఇది వచ్చేసి ఫ్లెమింగో. అది నార్మల్ ఎల్లో. ఇది వచ్చేసి డబుల్ షేడ్గా పెట్టుకోవచ్చు, సింగిల్ షేడ్గా పెట్టుకోవచ్చు. సో నచ్చింది అందుకే తీసుకున్నాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ బటర్ఫ్లై. సో ఇంకా బటర్ఫ్లై తీసేసుకున్నాను. ఇది వచ్చేసి నాతో మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే నాకు దగ్గర ఒక బ్లూ డ్రెస్ ఉండింది. సో ఆ డ్రెస్ కి మ్యాచింగ్ గా బ్లూ ఇయర్ రింగ్స్ తీసుకున్నా విత్ ఈవిలై. ఇది వచ్చేసి ఇలాంటిది ఆల్రెడీ నా దగ్గర గోల్డ్ కలర్ ఉంది షేడ్, అది నాకు బాగా సెట్ అవుతుంది. సో అందుకనే సిల్వర్ షేడ్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి జస్ట్ నార్మల్ ఫ్లవర్ స్టడ్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కై బ్లూ షేడ్. నేను ఒక డ్రెస్ తీసుకున్నాను, దానికి ఇంకా మ్యాచింగ్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. లోవిసాలో అయితే కొన్ని డీల్స్ అయితే ఉన్నాయి గాయస్. అన్ని అయితే డీల్లో లేవు. దీంట్లో 3-4 డీల్స్ లో వచ్చేసాయి, మిగతా నార్మల్ గానే. ఇదైతే మంచి డీల్లో వచ్చింది, $4 పడింది. దట్స్ ఇట్. ఇవైతే ఫస్ట్ నా షాపింగ్ అయితే దీంతో స్టార్ట్ చేశాను. లోవిసాతో ఇయర్ రింగ్స్ కొన్నాను, ఫుల్ ఖుషి అయిపోయాను నేనైతే. గాయస్, నెక్స్ట్ వచ్చేసి ఇది గ్యాప్ లో రామ్ కి ప్యాంట్ తీసుకున్నాము, స్లిమ్ ఫిట్. ఇది ఒక మంచి డీల్లో వచ్చింది. యాక్చువల్ గా $60 ఉండింది. $60 ఉండింది. ఇంకా సో యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్ డే టైంలో కూడా చాలా సేల్స్ ఉంటాయి. బట్ దట్ టైంలో మనకి నచ్చిన కలర్స్ అవన్నీ దొరకవు. సో అందుకని ఇంకా ఈసారి దీనికి లేని కలర్స్ కొన్ని అట్లా తన సైజులోవి కొన్ని దొరికితే ఇంకా ఈజీగా కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ బాగుంది అంత అని చెప్పేసి నచ్చేసి తీసేసుకున్నాము. సో ఇది వచ్చేసి వన్ ప్యాంట్ స్లిమ్ ఫిట్. ఇది వచ్చేసి మాకు $25 పడింది. గైస్, నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ సేమ్ స్లిమ్ ఫిట్. ఈ కలర్ కూడా లేదు రామ్ కి. సో మంచిగా వచ్చింది అని డీల్లో తీసుకున్నాము. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జాగర్. ఇది కూడా మంచి డీల్లో వచ్చింది గైస్. థ్యాంక్స్ గివింగ్ డే టైంలో కూడా చాలా మంచి డీల్స్ ఉంటాయి. బట్ అప్పుడు కొన్ని కలర్స్ ఉండవు, ఎందుకంటే మేము ఇది ఎక్స్పీరియన్స్ చేసాము. లాస్ట్ ఇయర్ మాకు కలర్స్ దొరకలేదు, ఓన్లీ క్రీమ్, బ్లూ అట్లాగే ఉన్నాయి. ఇలాంటి గ్రీన్ ఈ కలరు అలా దొరకలేదు. సో అందుకని ఈసారి అలా ఏమి డిప్రెస్ అవ్వకుండా రామ్కి ముందే తీసుకున్నాం. మంచి డీల్లోనే వచ్చింది, సేమ్ అంతే డీల్లోనే పడింది, విచ్ ఈజ్ $18 to $20 పడ్డాయి జాగర్స్. ఇది ఒక కలర్ తీసుకున్నాం, అండ్ ఈ కలర్ తీసుకున్నాం గైస్. ఈ రెండు జాగర్స్ అనమాట. సేమ్ రామ్కి లేని డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాం. ఆల్రెడీ రామ్కి గ్రీన్ కలర్స్ అలా ఉన్నాయి, బట్ దిస్ ఇస్ షేడ్ ఆఫ్ గ్రీన్ లాగా కాంబినేషన్ లో తీసుకున్నాము. ఇలా ప్యాంట్స్ అయితే ఇవి తీసుకున్నాం గ్యాప్ లో.
ఓవరాల్ గా గ్యాప్ లో 2 స్లిమ్ ఫిట్ ప్యాంట్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి $60 డీల్లో $20కి వచ్చాయి. ఇవి వచ్చేసి ఈ 2 జాగర్స్ అన్నమాట. ఇవి యాక్చువల్ గా $50 ఉన్నాయి, ఇంకా డీల్లో $18కి వచ్చేసినాయి. సో ఇవి రామ్కి లేని కలర్స్, షేడ్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, సో అందుకే ఇవి తీసుకున్నాం గ్యాప్ లో. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ లోనే ఈ షర్ట్ తీసుకున్నాం గైస్, విచ్ ఈస్ ఇది డీల్లో మాకు $55 ఉంది, డీల్లో $22 సంథింగ్ అలా వచ్చింది, విచ్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్గా రామ్కి అన్ని ఫుల్ హ్యాండ్స్ అలాగే ఉన్నాయి, ఇంకా హాఫ్ హ్యాండ్స్లో ఇది వేసుకుంటే కొంచెం సెట్ అయింది, నాకు మంచిగా అనిపించింది, సో నేనే సెలెక్ట్ చేశాను. ఈ బ్లూ కూడా రామ్కి ఇష్టము బాగా, అందుకని ఇంకా ఈ షర్ట్ అయితే తీసుకున్నాము. ఫైనల్లీ ఇలా ఉండింది, వేసుకున్నప్పుడు ఫ్యూచర్లో మీరు చూస్తారు ఖచ్చితంగా, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ షర్ట్. ఇది వచ్చేసి ఇంకో షర్ట్ గైస్, ఇది వచ్చేసి $45 ఉండింది, ఇంకా డీల్లో వచ్చి $20 అలా వచ్చింది. సో ఇదైతే అసలు రామ్ ట్రై కూడా చేయలేదు, నాకు నచ్చింది. తన కౌంటర్లో నుంచొని బిల్లింగ్కి నుంచొని ఉంటే నేను తెచ్చేసాను ఇంకా బిల్లింగ్కి, బట్ ఇది చాలా బాగా సెట్ అయింది. ఇలాంటి మోడల్ ఎప్పుడు వేసుకోలేదు తను, సో బాగా అయితే చాలా బాగుంది. ఫర్దర్గా స్టైల్ చేసినప్పుడు ఖచ్చితంగా షేర్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి టీ షర్ట్స్ తీసుకున్నాము గ్యాప్ లో. ఇవి వచ్చేసి యాక్చువల్ $25 ఉన్నాయి. సో రామ్కి లేని కలర్స్ ఆల్రెడీ గ్యాప్ లో అవి టీ షర్ట్స్ ఉన్నాయి, లేని కలర్స్ తీసుకున్నాము. ఇవి $25 $10 వచ్చినాయి గైస్, సో అందుకని ఈ 2 తీసుకున్నాము. ఇవి యాక్చువల్గా వాషింగ్లో పోతా ఉంటాయి, బట్ స్టిల్ లేని కలర్స్ అని చెప్పేసి డీల్లో ఒక $10కి కదా అని చెప్పేసి తీసుకున్నాం గైస్. అండ్ థ్యాంక్స్ గివింగ్ డే టైంలో అన్ని డీల్స్లో దొరుకుతాయి కానీ బట్ మనకు కావాల్సిన కలర్స్ అయితే ఉండవు, సో అందుకని ఇప్పుడు కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే తీసుకున్నాము. మంచి డీల్ అయితే వచ్చాయి గైస్. గైస్ ఓవరాల్గా గ్యాప్లో 2 షర్ట్స్, 2 టీ షర్ట్స్, 2 స్లిమ్ ప్యాంట్స్, 2 జాగర్స్ తీసుకున్నాం. ఇది గ్యాప్ షాపింగ్. మాకంతా కలిపి ఒక $125 $130 పడింది గ్యాప్లో షాపింగ్ అయితే. దట్స్ ఇట్ ఫర్ దిస్ గ్యాప్. గైస్ నెక్స్ట్ వచ్చేసి నాటికాలో షాపింగ్ చేసాము, విచ్ ఈస్ నేను తీసుకున్నాను. నాటికాలో పెద్ద డీల్స్ లేవు గైస్, అసలు ఏది చూసినా చాలా కాస్ట్ ఉన్నాయి. సో నేను ఇంకా వెతికి చాలాసేపు వెతికితే నాకు ఒక డీల్లో దొరికింది. ఈ ప్యాంట్ వచ్చేసి కొంచెం లూజ్ టైప్ ఆఫ్ ప్యాంట్ అండ్ సమ్ చెక్స్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్స్ వస్తే ఇంకా నేను డీల్లో ఉంది కదా అని తీసుకున్నా. ఇది యాక్చువల్గా $80 ఉండింది, నాకు వచ్చేసి $18 అలా పడింది, విచ్ ఇస్ మంచి డీల్ అనుకొని. కంఫర్ట్గా కూడా ఉంది, ప్యాంట్ చాలా సాఫ్టీగా చాలా కంఫర్ట్గా ఉంది, సో అందుకనే నేను తీసుకున్నాను గైస్. నాటికాలో ఇది ఒక్కటే తీసుకున్నాను నేను, ఇంకా డీల్స్ అయితే ఏమీ లేవు, అందుకనే నేను తీసుకోలేదు. ఇదైతే మంచి డీల్లో వచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ వచ్చేసి గైస్ ఎక్స్ప్రెస్లో షాపింగ్ చేసాము. ఇది వచ్చేసి రామ్ బ్రాండ్ అనొచ్చు, యాక్చువల్గా తను ఎక్కువ ఎక్స్ప్రెస్లోనే షాపింగ్ చేస్తాడు, తనకు షర్ట్స్ అక్కడ సెట్ అవుతాయి. నేనైతే అస్సలు తీసుకోను గైస్, అక్కడ ఒక్కోటి వచ్చి $120 $150 అలా ఒక నార్మల్ ఉండేది, విచ్ ఈ స్లీవ్లెస్ లేకపోతే ఫ్రంట్ డీప్ నెక్ అట్లా ఉంటుంది, అవి నాకు అన్కంఫర్టబుల్. సో కంఫర్టబుల్ గా ఉన్నాయి కూడా దొరుకుతాయి కానీ బట్ అవి చాలా కాస్ట్ ఉంటాయి, దాన్ని బట్టి అవి నేను ఒకేషనల్ గానే ట్రై చేస్తాను. సో అందుకని ఇంకా నేను ఎక్స్ప్రెస్ లో చాలా తక్కువ, నా దగ్గర 1 or 2 టాప్సే ఉన్నాయి ఎక్స్ప్రెస్ వి. ఇంకా రామ్ కైతే షర్ట్స్ రామ్ బ్రాండ్ మొత్తం ఎక్స్ప్రెస్ అన్నమాట. సో 4 షర్ట్స్ తీసుకున్నాము రామ్ కి మొత్తం. సో నేను ఇవి చూపిస్తాను, మంచి డీల్లో వచ్చినాయి గైస్. రామ్ కి లేని కలర్స్ అండ్ ఈ క్లాత్ కూడా రామ్ దగ్గర లేదు, అందుకని తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక కలర్, విచ్ ఈస్ ఇది $70 $20 డీల్లో వచ్చింది గైస్. $70 $20 వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే. ఇది ఇంకో కలర్ బ్లూ, రామ్ కి బ్లూ కలర్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఇలా ప్రింట్ వచ్చినవి, ఇలా వైట్ ప్రింట్ ఇలా లేవు. సో ఇవన్నీ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్, నాట్ ఫుల్ హ్యాండ్స్. ఎక్కువగా రామ్ కి ఎక్స్ప్రెస్ లో ఫుల్ హ్యాండ్స్ ఆఫీస్ వేర్ షర్ట్స్ అవి ఉన్నాయి. సో ఈసారి కొత్తగా మేము హాఫ్ హ్యాండ్స్ ట్రై చేసాము. ఇది కూడా మంచి డీల్లో వచ్చింది, $70 $20 వచ్చింది గైస్. సేమ్ ఇది కూడా క్రీమ్, ఇలాంటి క్రీమ్ అసలు రామ్ కి లేదు. ఇంకా కొత్తగా ఇంకా హాఫ్ హ్యాండ్స్ అందులో, ఇది ఫుల్ హ్యాండ్స్, దిస్ వన్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ గైస్, సారీ.
ఇంకా క్లాత్ కూడా ఈ క్లాత్ లేదు, ఈ కలర్ కూడా లేదు రామ్కి, అందుకని ఇంకా ఎక్స్ప్రెస్ లో ఇది కూడా మంచి డీల్లో వచ్చింది $20కి. ఈ 3 వచ్చేసి $20కి వచ్చినాయి. సో ఈ 3 అయితే తీసుకున్నాం ఎక్స్ప్రెస్ లో. అండ్ 4th వన్ వచ్చేసి ఈ షర్ట్, ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్, రామ్కి ఓకే. ఇది వచ్చేసి $60ది, $60 ఉంది గైస్, $25కి వచ్చింది డీల్లో. నాకు ఎందుకో ఈ కలర్ తనకి మంచిగా కనిపిస్తుంది, కొంచెం లైట్ కలర్ అనిపించి ఆఫీస్ వేర్ నేను తీసుకున్నాను. తనకు అంతగా నచ్చలేదు, బట్ నేను తీసుకుని ఈ 3 చాలా ఇష్టంగా తీసుకున్నాడు రామ్. నేను ఇది ఫోర్స్ చేసి కొంచెం బాగుంటది తీసుకో అని చెప్పి తీసుకున్నా. మొత్తం ఎక్స్ప్రెస్ లో ఈ 4 తీసుకున్నాం గైస్ రామ్కి. నెక్స్ట్ వచ్చేసి ఏరోపోజల్ లో గైస్ రామ్ కి టీ షర్ట్స్ నచ్చినాయి. అక్కడ యాక్చువల్ గా ఏరోపోజల్ లో టీ షర్ట్స్ చాలా డీల్లో పెడతాడు, సో బై 1 get 2 అన్నట్టు పెడతాడు. సో ఆ డీల్లో తీసుకున్నాడు రామ్. ఇది రామ్ కి బాగా నచ్చింది. ఈ షర్ట్ ఎందుకో ఈ టీ షర్ట్ రామ్ కి బాగా నచ్చింది. సో ఈ కలర్ కూడా లేదు, నేను ట్రై చేస్తానని తీసుకున్నాడు రామ్ ఈ కలర్. అంటే ఇది కామన్, ఇవి ఎల్లో, ఇది ఈ కలర్ అయితే లేదు రామ్తో, సో ట్రై చేస్తానని తీసుకున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ ఉంది, బట్ ఏరోపోజల్లో లేదు, ఇంకా డీల్లో ఉన్నాయి మంచిగా, బై 1 get 2 కదా అని చెప్పేసి ఇవి వేసుకోవచ్చు, మంచిగా కంఫర్ట్ ఉంటాయి రామ్కి ఏరోపోజల్లో. సో ఏరోపోజల్లో తీసుకున్నాం గైస్. ఒక బై 1 get 2 అలా ఉండింది, బై 1 get 2 అని డీల్లో ఉన్నాయి గైస్. సో అందుకని ఏరోపోజల్లో ఈ 4 అయితే తీసుకున్నాము. సింగిల్ గా మొత్తం $32 అనమాట. $32కి 35 38 పడింది. మొత్తం 4 టీ షర్ట్స్ వచ్చినాయి ఏరోపోజల్లో. యా నెక్స్ట్ ఇవి గైస్, ఇవి వచ్చేసి నాకు తీసుకున్నాను. సంథింగ్ అవుట్లెట్స్ లో LA7 స్టోర్ అని సంథింగ్ ఏదో స్టోర్, అట్లా వాకిన్ అవుతుంటే నార్మల్ గా దారిలో ఇంకా LA7 స్టోర్ అని చెప్పి డీల్లో ఏ ఉంటే ఇంకా అలా వాకిన్ అయ్యాము. స్టోర్ లో చూస్తే డీల్ అన్ని గైస్ అన్ని $10 ఇంకా అలాగా ఉన్నాయి, అన్ని ఫ్రమ్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అలా ఉన్నాయి. సో ఇంకా చూడండి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంది. సో ఇంక ఇండియావి కదా, మనకి ఇండియావి చూడంగానే ఇంకా అనిపించింది తీసుకుందామా ట్రై చేద్దామా అని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. తీసుకొని వేసుకొని ట్రయల్ రూమ్ లో చూసుకున్నాను, చాలా కంఫర్ట్ గా ఉండింది. బట్ నాకు పడింది $10, బట్ కంఫర్ట్ గా ఉంది. $10కి ఒకేషనల్ గా లేకపోతే ఇంట్లో అన్నట్లా వేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్, బట్ కలర్ వచ్చేసి డిఫరెన్స్, బ్లూ కలర్, స్కై బ్లూ నాతో లేదు. ఇందాక చెప్పాను కదా ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతాయి అని, దీనికి కూడా మ్యాచ్ అవుతాయి. సో యా ఈ 2 అయితే తీసుకున్నాను ఆ స్టోర్ లో. ఆ స్టోర్ వచ్చేసి LA7 అని సంథింగ్ ఉంది, న్యూ స్టోర్. నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను, వాకిన్ అవుతుంటే అలా డీల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ 2 అయితే తీసుకున్నాను నేను. ఇవైతే వేసుకుంటే కంఫర్ట్ ఉన్నాయి. సో ఏం కాదు $10 కదా రామే, నేను ఒక్కటే తీసుకున్నా అంటే 2 తీసుకో ఏం కాదులే, నేను ఏ కలర్ తీసుకొని అని అడుగుతూ ఒకటి పిక్ చేయంటే సరే ఏం కాదులే 2 తీసుకో ఏముంది అని అన్నాడు. ఇంకా దానివల్ల నేను 2 కలర్స్ సేమే తీసుకున్నాను ఆ స్టోర్లో. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ నేవీలో గైస్, దీంట్లో కూడా రామ్కి తీసుకున్నాము. నేనేం తీసుకోలేదు, యాక్చువల్గా నాది ఓల్డ్ నేవీ బ్రాండ్, నేను ఎక్కువ ఓల్డ్ నేవీయే ప్రిఫర్ చేస్తాను. జీన్స్, టీ షర్ట్స్, ఏమైనా టాప్స్ అవన్నీ కొంచెం కొన్ని ఇండియా మోడల్ లాగా అనిపిస్తుంది, నాకు సెట్ అవుతాయి. సో అందుకే అక్కడ తీసుకుంటాను. ఈసారి నేనేం అక్కడైతే గర్ల్స్కి అవుట్లెట్లో ఏం పెద్ద డీల్స్ లేవు అని నాకు నచ్చలేదు కూడా ఉన్న వాటిల్లో. సో ఇంకా రామ్కి అయితే షాపింగ్ చేసాము. ఇవి వచ్చేసి ఇది ఒక టీ షర్ట్, ఈ కలర్ ఈ చెక్స్ ఇట్లా వచ్చింది లేదు రామ్కి, ఇంకా డైలీ వేర్ వేసుకోవడం. చూడండి ఇక్కడ చూస్తే ఓల్డ్ నేవీ మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది, కొన్ని మేడ్ ఇన్ ఇండియా, కొన్ని మేడ్ ఇన్ బంగ్లాదేశ్, వియట్నాం అట్లా ఉంటాయి, కొన్ని చూసి తీసుకోవాలి. సో అలా ఇది తీసుకున్నాము. ఇది లేదు మోడల్, బట్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి $15, మాకు డీల్లో $8 ఆర్ $6కి వచ్చింది. ఇది డీల్లో $8 వచ్చింది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టీ షర్ట్, ఇది వచ్చేసి బ్లూవే. రామ్కి మ్యాక్సిమం ఎక్కువ బ్లూవే ఉంటాయి, బ్లూలోనే షేడ్స్ ఆఫ్ బ్లూ అండ్ చెక్స్ అలా ఉంటాయి. సో ఇది కూడా అంతే గైస్, $15 ఉండింది. సో ఇది కూడా డీలో
$8కు $6కు వచ్చింది. కలర్ ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ సన్ లాగా సంథింగ్ ఏదో ఫేస్ వచ్చింది అండ్ వెనకాల వచ్చింది గుడ్ వైబ్స్ సంథింగ్ ఏదో వచ్చింది. ఈ కలర్ లేదు, ట్రై చేస్తానని రాము తీసుకున్నాడు. ఇది కూడా $8 పడింది గైస్. వచ్చేసి ఈ టీషర్ట్ ఇలాంటిది రామ్కి లేదు, సో ఇదైతే తీసుకున్నాం. ఇది కూడా $15 డీల్లో $8కి వచ్చింది గైస్. ఓల్డ్ నేవీలో చేసి ఈ షర్ట్ గైస్, వైట్ షర్ట్ రామ్కి ఇది అసలు లేదు. నేనే ఇది తీసుకో హాఫ్ హ్యాండ్స్ లేదు కదా అని చెప్పి తీసుకున్నాము. ఇది వచ్చేసి యాక్చువల్గా $27 ఉంది, మాకు వచ్చి $20 పడింది. ఈ రామ్కి బాగుంది, ఎట్లాగో వైట్ కదా, హాఫ్ హ్యాండ్స్ లేదు అని చెప్పేసి తీసుకున్నాము డీల్లో ఇది. అండ్ ఓల్డ్ నేవీలో మేము రామ్ జాగర్స్ అక్కడ కూడా తీసుకుంటాడు, బట్ జాగర్స్ అయితే అసలు డీల్లో లేవు. ఉన్న కలర్స్ డీల్లో లేవు, కానీ మామూలుగా అక్కడ ఉన్న చాలా కలర్స్ ఉన్నాయి. దాంట్లో రామ్ దగ్గర లేని కలర్స్ అక్కడ డీల్లో లేవు. డీల్లో కాదు, అసలు డీల్లోనే పెట్టలేదు జాగర్స్. ఫుల్ కాస్ట్ వచ్చేసి లైక్ $60-70 ఉంది. ఇంకా $70 జాగర్స్కి ఎందుకులే అని చెప్పేసి ఇంకా గ్యాప్లో తీసుకున్నాం. ఓల్డ్ నేవీలో అయితే ఇవే డీల్స్ ఉన్నాయి, కొన్ని డీల్స్ ఉన్నాయి. సో ఇంకా ఇవి తీసుకున్నాం ఓల్డ్ నేవీలో రామ్కి. యా గైస్, నెక్స్ట్ వచ్చేసి US పోలోలో ఇది నేను షాపింగ్ చేసా. ఇది నా షాపింగ్ కంప్లీట్లీ. లాస్ట్ అయితే ఈ షాప్కే వెళ్ళాము, మేము డ్రైన్ అయిపోయాము, అప్పటికే షాప్స్ క్లోజ్ అయిపోతున్నాయి. సో ఇంకా నేనైతే 2 షాపింగ్ చేశాను దీంట్లో. ఒకటి వచ్చేసి బ్యాగ్, ఇది వచ్చేసి క్రాస్ బాడీ బ్యాగ్ తీసుకున్నాము. ఇది యాక్చువల్గా $50 ఉండింది, నేను ఇంకా డీల్లో $20 ఉండింది. అండ్ ఈ కలర్, చాలా కలర్స్ ఉన్నాయి గైస్ కాంబినేషన్స్. నాకు నచ్చిన మోడల్, నచ్చిన కలర్స్లో కొంచెం ఇది వైట్ అండ్ బ్లూ US పోలోది ఎందుకో నాకు ఈ కలర్ నచ్చింది, రెడ్ కాంబినేషన్. సో ఇది తీసుకున్నాను నేను, ఈ క్రాస్ బాడీ బ్యాగ్. ఈ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ టాప్ తీసుకున్నాను. ఇది 1 పీస్ లాగా, ఇది 2 విధంగా స్టైల్ చేయొచ్చు, లైక్ 1 పీస్ అండ్ లేకపోతే ఇక్కడ బటన్స్ వచ్చాయి, ఓపెన్గా జీన్స్ మీద ఓపెన్గా కూడా వేసుకోవచ్చు. ఈ కలర్ నాతో లేదు గైస్, అందుకని తీసుకున్నాను. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి $60, నాకు డీల్లో $30 పడింది గైస్. $30 పెడదామా వద్దా అనుకున్నా, బట్ స్టిల్ ఏదో పెట్టాలనిపించింది, ఇంకా $30కి తీసుకున్నాను. 2 విధంగా స్టైల్ చేయొచ్చు కదా, ఏం కాదులే అని చెప్పేసి ఇది తీసుకున్నాను US పోలోలో. ఈ 2 అయితే నేను US పోలో తీసుకున్నా. ఇంకా రామ్ అప్పటికే డ్రైన్ అయ్యాడు, నాకేం వద్దు ఇంకా US పోలోలోని. ఇంకా ఆల్మోస్ట్ అప్పుడే 8:30 అలా అయిపోయింది, ఇంకా చాలని చెప్పేసి క్లోజ్ చేసేసాం షాపింగ్ని. యా, ఇంకా మా లాస్ట్ షాపింగ్ వచ్చేసి US పోలోలో చేసాము. మేము యాక్చువల్గా అవుట్లెట్స్కి ఆఫ్టర్నూన్ 1:30 అలా రీచ్ అయ్యాము. మార్నింగ్ లేట్గా లేచి బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంట్లో ఇంకా అవుట్లెట్స్కి రీచ్ అయిపోయి, విచ్ ఈజ్ మా ఇంటి దగ్గర నుంచి 40 to 45 minutes ఉంటుంది. సో ఇంకా రీచ్ అయిన తర్వాత కొంచెం అలా ఫస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకొని అలా అన్ని డీల్స్లో అన్నిటికీ వెళ్ళాము. బట్ ఈసారి మేము అమెరికన్ ఈగల్ మిస్ చేసాము. బట్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ డీల్స్ లైక్ థ్యాంక్స్ గివింగ్ ఖచ్చితంగా షాపింగ్ చేస్తాము. అప్పుడైతే అమెరికన్ ఈగల్ కవర్ చేస్తాం, అదొక్కటి మిస్ అయింది అని అనుకున్నాము. మిగతావైతే మేము వెళ్ళాం. అండర్ ఆర్మర్లో కూడా పెద్ద డీల్స్ అయితే లేవు. లైక్ మేము అండర్ ఆర్మర్లో ఎక్కువగా షూస్, స్పోర్ట్స్ వేర్ కూడా తీసుకుంటాము. బట్ ఈసారి స్పోర్ట్స్ వేర్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ బట్ షూస్లో అయితే పెద్ద డీల్స్లో లేవు, సో తీసుకోలేదు. నైక్కి అయితే వెళ్ళలేదు, మాకు షూస్ ఉన్నాయి ఈసారి, అందుకని టైం వేస్ట్ చేయకుండా. నైక్లో అయితే డీల్స్ ఉంటాయి, బట్ మేమైతే వెళ్ళలేదు. అండ్ ఎడిడాస్ వెళ్ళాము, బట్ డీల్స్లో ఏమీ లేదు. ప్యూమా కూడా అంతే, సేమ్ టీ షర్ట్స్ ఉన్నాయి, buy one get 150 సంథింగ్ అలా ఉన్నాయి. ఓన్లీ టీ షర్ట్స్, వాటిలో ఓన్లీ లిమిటెడ్గా పెట్టారు గైస్. థ్యాంక్స్ గివింగ్ అయితే అన్ని పెడతారు సేల్లో, బట్ మనకు నచ్చిన కలర్స్, మన సైజెస్ అయితే దొరకవు. బట్ స్టిల్ కొన్ని దొరుకుతాయి, దొరికిన వాటిలో తీసుకోవటమే. అలాగా ఇంకా మేము లాస్ట్ ఈ షాపింగ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైము, ఇంకా వాళ్ళు నేనే లాస్ట్ అనుకోండి, ఇంకా క్లోజ్ చేసేసారు. ఇంకంతే, ఇంకా దట్స్ ఇట్. అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఇట్స్ నైట్ 8:30, మధ్యాహ్నం 1:30 అలా వెళ్ళి నైట్ 8:30-9కి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇది మా షాపింగ్. ఇదంతా మాకు మొత్తం కలిపి $450 దాకా అయినాయి. లేబర్ డే సేల్కి మామూలుగా ఏదో డీల్ ఉంది చూద్దాము అన్నట్టు వెళ్ళి అంతైతే షాపింగ్ చేసాము ప్రస్తుతానికి. మేము యాక్చువల్గా కమింగ్ వీక్స్లో వెకేషన్కి వెళ్తున్నాము.
ఇట్స్ గోయింగ్ టు బి లాంగ్ వెకేషన్ గైస్. సో ఖచ్చితంగా మేము వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాము, విచ్ ఈస్ వెరీ నేచర్, అలా చాలా ప్లేసెస్ చూపిస్తాము, ఎక్స్ప్లోర్ చేస్తాము. మీరైతే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరైతే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని ఉండండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి ముందు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇదైతే మా షాపింగ్ ఇది. అండ్ ఈ వీడియోలో మీకేది నచ్చిందో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను మీకు ఏదో ఒక సర్ప్రైజ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. అండ్ లైక్ గివ్ అవే కానీ అట్లా నేను ఖచ్చితంగా అయితే ఇస్తాను, ఇవ్వకుండా అయితే ఉండను. మీ అందరికీ ఏదో నా గుడ్ విల్ ఆర్ సంథింగ్ ఏదైనా అనొచ్చు, గిఫ్ట్ కానీ అలాగా ఏదో థ్యాంక్ఫుల్ గిఫ్ట్ లాగా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా మీకు కానీ మా వీడియోస్ కానీ నచ్చుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.